భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొంది అని అన్నాడంటే ఊరికనే తన్ను తాను హెచ్చించుకోవడం కాదు. ఆయన సృష్టికర్త. తాను సృష్టించిన మానవులు తనను మరిచి వేరే దేవతలను పెట్టుకొని కొలుస్తున్నప్పుడు వాళ్ళని భస్మము చేయకుండా వాళ్ళకు రక్షకునిగా తాను అవతరించే శుభ సమయం దాకా వాళ్ళు బ్రతుకుండడం కొరకు జాతులుగా విభజించాడు. ఆ తర్వాత ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, సృష్టించాడు. వాళ్ళు పతనమైనప్పుడు వాళ్ళని మళ్ళీ బాగు చేయడానికి తన ప్రాణం ఇచ్చాడు. ఇంకెవరు ఇవ్వలేదు. గనుక యేసు ప్రభు వారు అర్హుడు గనుక అర్హుడు గనుక చెబుతున్నాడు, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ. ఈ మాట చెప్పడం చాలా మందికి ఇష్టం లేదు. ఏం చెబుతున్నాను ఇష్టం లేదనుకోండి, నమ్మకండి, వినకండి. మీరు చెప్పొద్దని మమ్మల్ని ఎందుకు కొడతారు? ఇప్పుడు మొదటి నుంచి మనం కొబ్బరి నూనె వాడాం తలకి, తర్వాత ఇంకెన్నెన్నో నూనెలు వచ్చినాయి. ఇప్పుడు మార్కెట్లోకి ఒక కొత్త నూనె వస్తుంది, వాడు కూడా ప్రచారం చేస్తాడు. మొదటి నుండి మేము ఇన్ని నూనెలు వాడుతుంటే మళ్ళీ కొత్త నూనె తెచ్చావేంటారు, మళ్ళీ కొడతామా మనం? మొదటి నుండి ఎన్నో సబ్బులు ఉన్నాయి, మళ్ళీ కొత్త సబ్బు ఎందుకు నన్ను కొడతామా వాడిని? చెబుతాడు, చెప్పుకొని నచ్చితే కొంటాం, లేకపోతే వదిలేస్తాం. అలాగే సువార్త చెబుతాము, నచ్చితే నమ్ము, బలవంతంగా పట్టుకెళ్ళే ముంచం కదా. మమ్మల్ని కొట్టడం ఎందుకు? ఎందుకంటే సువార్త అనేది దేవుని శక్తి. ఆ సువార్త వ్యాపిస్తున్న కొద్దీ ఇప్పుడు రాహేలమ్మ గారి మనోనేత్రాలు వెలిగించబడ్డట్టు టపా 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 అందరి మనోనేత్రాలు బల్బుల్లాగా వెలిగిపోతుంది.